పిండి వంటలు అన్నిటిలో గల్లా ఈజీ అయిన కారపూసని క్రిస్పీగా పర్ఫెక్ట్గా చేసుకోవాలి అనుకుంటే బౌల్లోకి 4 కప్పుల దాకా కూడా శనగపిండి, అరకప్ అంత బియ్య పిండి, 2 టీ స్పూన్లంత ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వాము పొడి వేసుకుని ఒక్కసారి కలుపుకుని 6 టేబుల్ స్పూన్ల నూనెని బాగా వేడి చేసుకుని వేసుకోండి. వేసుకున్నప్పుడు ఇలా నొరగలాగా రావాలి. ఆ తర్వాత బాగా కలిపేసుకుని కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ దీన్ని మెత్తగా కలుపుకోవాలి. అంటే ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా పర్ఫెక్ట్గా కలుపుకుంటేనే గొల్లగా వస్తాయన్న విషయం మర్చిపోకండి. చిన్న చిల్లులు ఉన్నది తీసుకుని జంతుకు పుడకలోకి రెడీ చేసి పెట్టుకున్న పిండిని వేసుకుని నూనె బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కారపూసలాగా చుట్టేసుకోండి. ఇది వేగడానికి 1.5 నుంచి 2 నిమిషాలు మాత్రమే పెడుతుందండి. 2 వైపులా కూడా ఇలా బాగా వేగగానే తీసేసుకోండి. ఇదే విధంగా అన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకోండి. 15 నుంచి 20 రోజుల వరకు కూడా నిలవాగుతాయి. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.